హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో పొడి బియ్యం పిండితో చలిమిడి అలాగే పచ్చి నువ్వులతో చిమిలిని కూడా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. యాక్చువల్గా ఈ రెండు ప్రసాదాలను సుబ్రహ్మణ్య షష్ఠి రోజు దేవునికి నైవేద్యంగా సమర్పిస్తారండి. యాక్చువల్గా చలిమిడిని తడి బియ్యం పిండితోనే చేసుకుంటూ ఉంటారండి. పండుగలప్పుడు అసలే ఎంత టైం అయినా సరిపోదు మనకి, కాబట్టి నేను పొడి బియ్యం పిండితోనే ఈ చలిమిడిని చేసి చూపిస్తున్నాను. సో లేట్ చేయకుండా ఈ చలిమిడి మరియు నువ్వుల లడ్డు అదే అండి చిమిలిని ఎలా చేసుకోవాలో చూసేస్తాం రండి. ముందుగా చలిమిడి కోసం మిక్సీ జార్ని తీసుకొని ఒక గ్లాస్ పొడి బియ్యం పిండిని వేసుకుంటా ఉన్నాను. అదేవిధంగా అదే గ్లాస్తో ఒక హాఫ్ గ్లాస్ బెల్లం తురుమును కూడా వేసుకొని ఒక యాలచ్చిని వేసుకొని ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాం. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 2-3 స్పూన్స్ వాటర్ని కూడా వేసుకొని ఇంకొద్దిసేపు గ్రైండ్ చేసుకున్నాం. వాటర్ని మాత్రం చూసుకొని వేసుకోండి, కొద్ది ఎక్కువైనా కూడా మనకి అస్సలు ముద్ద వచ్చేలేదు, కాబట్టి ఒక 2-3 స్పూన్స్ వాటర్ అయితే సరిపోతుందండి. ఇప్పుడు మిక్సింగ్ బౌల్లోకి ఈ మిశ్రమాన్ని అంతా వేసుకొని ఈ వంటలు ఏమన్నా ఉంటే మొత్తం పొడి పొడిగా వచ్చేలాగా చేత్తోనే నలిపేసేయండి. తర్వాత ఇందులోకి ఒక స్పూన్ నెయ్యిని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. నెయ్యి వేసుకోవడం వల్ల ఈ చలిమిడి అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు వంటలేమీ లేకుండా పొడి పొడిగా వచ్చేలాగా బాగా మిక్స్ చేసుకొని ఒక వంటలాగా పట్టి చూడండి. ఈ విధంగా ముద్దలాగా పట్టి చూసామంటే ముద్ద వచ్చిందంటే సరిపోయా. ఒకవేళ మనకి ముద్ద రాలేదు అనిపిస్తే ఇంకో 2-3 స్పూన్స్ వాటర్ను కూడా వేసుకొని మిక్స్ చేసుకుందాం. ఎక్కువ వాటర్ అయితే వేసుకోకండి, జస్ట్ స్పూన్తోనే వేసుకున్నారంటే మనకి పర్ఫెక్ట్గా సరిపోతుందండి. 2 స్పూన్స్ వాటర్ మళ్ళీ యాడ్ చేశాను యాక్చువల్గా. సో 1 గ్లాస్ బియ్యం పిండికి 5 స్పూన్ల వాటర్ అయితే సరిపోయిందండి. ఈ విధంగా ఇప్పుడైతే ముద్ద వస్తుంది చూడండి. ఈ విధంగా చూసుకొని స్పూన్తో వాటర్ వేసుకున్నారంటే మనకి పర్ఫెక్ట్గా సరిపోతుందండి. సో 2 అరిచేతులతో ఈ విధంగా రౌండ్గా చేసుకున్నామంటే మనకి చలిమిడి పిండి అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. చూడండి, చలిమిడి అనేది చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. ఈ విధంగా చేసుకొని సైడ్కి పెట్టేస్తాం. చలిమిడి అయితే చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు అండి, ఎవరైనా చేసుకోవచ్చు. సో ఈ విధంగా రెడీ చేసుకొని సైడ్కి పెట్టేసి ఇప్పుడు నువ్వుల లడ్డూని రెడీ చేసుకున్నాం. దీనికోసం మనం ప్రసాదం రెసిపీ కాబట్టి పచ్చి నువ్వుల్ని ఈ విధంగా వేసేసుకుంటా ఉన్నాను. ఈ విధంగా మిక్సీ జార్లోకి 1 గ్లాస్ నువ్వుల్ని వేసుకొని ఫస్ట్ అయితే కచ్చాపచ్చగా ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాం. ఫస్ట్ నువ్వుల్ని గ్రైండ్ చేసినామంటే సరిపోతుందండి. ఒకేసారి నువ్వులు బెల్లం వేసి గ్రైండ్ చేసుకున్నామంటే మనకి అస్సలు నువ్వులు మెదిగేలేదు, బెల్లం తడి వచ్చేస్తుంది. కాబట్టి నువ్వుల్ని ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు 1 గ్లాస్ నువ్వులకి 3/4 గ్లాస్ బెల్లం తురుమును కూడా వేసుకొని ఇంకొద్దిసేపు గ్రైండ్ చేసుకున్నాం. మరి ఎక్కువ నున్నగా లేకుండా కొద్ది గరుగ్గానే ఉండేలాగా మనం గ్రైండ్ చేసుకున్నామంటే లడ్డు అనేది చాలా టేస్టీగా వస్తుందండి. మరీ నున్నగా వచ్చేసిందంటే ఆయిలీగా వచ్చేస్తుంది, కాబట్టి కొద్ది బరగ్గా ఉండేలాగే గ్రైండ్ చేసుకున్నాం. ముందే మిక్స్ చేసేసి గ్రైండ్ చేయండి, పర్ఫెక్ట్గా వస్తుంది. జస్ట్ ఒక రౌండ్ అలా తిప్పి వదిలేసినారంటే సరిపోతుందండి, మరీ ఎక్కువగా గ్రైండ్ చేసుకోకండి. ఇప్పుడు మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని చిన్న చిన్న నిమ్మకాయ సైజ్ అంత బాల్స్ తీసుకొని రౌండ్ చేసుకోవడం అంతే అండి. ఎంతో ఈజీగా చేసేసుకున్నాం ఈ నువ్వుల లడ్డు కదా, అదే చిమిలి అంటుంటాం కదా. మీరు కూడా ఈ ఫెస్టివల్కి ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ఫెస్టివల్ టైంలోనే కాదండి, నార్మల్ టైంలో కూడా చిన్నపిల్లలకి ఈ విధంగా నువ్వులతో లడ్డు చేసి పెట్టండి. చాలా హెల్దీ అయిన లడ్డు రెసిపీ కాబట్టి అప్పుడప్పుడు పిల్లలకి ఈ విధంగా చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా కూడా తింటారండి. యాక్చువల్గా అయితే కొద్ది డ్రైగా అనిపిస్తుంది లడ్డు, కాబట్టి నేను 1 స్పూన్ నెయ్యిని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటాను. అలాగే లడ్డులాగా పట్టేసుకోవచ్చు. జస్ట్ మనం నెయ్యి వేసుకోవడం వల్ల మనకి ఇంకా మంచి టేస్ట్ అనేది యాడ్ అవుతుందండి. లడ్డు కూడా చాలా వెట్గా కనిపిస్తుంది, మంచిగా కనిపిస్తుంది. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో, నెయ్యి వేసుకోవడం వల్ల మీకే డిఫరెన్స్ అర్థమవుతుంది. చూడండి, అదైతే చాలా డ్రైగా వచ్చింది బిఫోర్ నెయ్యి వేసేక ముందు. నెయ్యి వేసిన తర్వాత చాలా సాఫ్ట్గా వచ్చింది, అసలు వెన్నలాగా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా ఉందండి. అసలు స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది. ప్రసాదం రెసిపీ కదా, అసలు వేయించకుండానే చేసుకోవాలి. మీరు మామూలుగా నార్మల్ టైంలో చేసుకునే పని అయితే లైట్గా నువ్వులు వేయించి ఈ విధంగా చేసుకున్నారంటే ఇంకా చాలా బాగుంటుందండి. మీరు ఈ విధంగా కూడా ఒకసారి ట్రై చేయండి. అంతే అండి, సుబ్రహ్మణ్య షష్ఠి ప్రసాదాలు అయితే రెడీ అయిపోయింది. ఈ విధంగా చలిమిడి, అదేవిధంగా నువ్వుల లడ్డు, అదేవిధంగా 1 గ్లాస్ పాలు. ఇంకేముంది, పెసరపప్పు ఉంది కదండి. ముందుగా పెసరపప్పును కొద్దిగా నానపెట్టుకొని వడపప్పు అంటూ ఉంటాం కదా, జస్ట్ కొద్దిగా బెల్లం ముక్క పెట్టేశారంటే ఆ ప్రసాదం కూడా రెడీ అయిపోయిందండి.
ఇంతే కాకుండా కొంతమంది పానకం కూడా చేస్తూ ఉంటారండి ప్రసాదం కింద. చాలామంది చేసుకుంటూ ఉంటారు. చేసుకోవచ్చండి. పానకం కూడా కంపల్సరీ చేసుకోవాల్సిన ప్రసాదం రెసిపీ. మేమైతే చూపించడం లేదు ఈ వీడియోలో. మీకు వీలుంటే పానకం కూడా చేసి పెట్టండి. పానకం కూడా చేసి పెట్టచ్చు. ఎలాగూ బెల్లము ఈ పిండిలో వేసి పెట్టున్నాం కాబట్టి నేను పానకం సపరేట్గా ఏమీ చేయట్లేదు. బెల్లం ముక్క పెట్టామంటే ఇంకా పానకం కూడా పెట్టినట్టే లెక్కకు వస్తుంది కాబట్టి మేమైతే సపరేట్గా పానకం చేయడం లేదండి. మీకు వీలుంటే పానకం కూడా చేసి పెట్టండి. మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేసి కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.